అందరికీ నమస్కారం. నేను హేమసుందర్ని. ఇప్పుడు నాగా సాధువులు మహాకుంభమేళలో ప్రముఖంగా వినిపిస్తున్న సాధువుల పేరు ఏంటంటే నాగా సాధువులు. అంటే అఘోరాలో ఉంటారు, నాగా సాధువులు ఉంటారు. ఈ రెండు వేరు తెగలని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అందరూ శివభక్తులే. కాకపోతే నాగా సాధువులకు ఉన్న ప్రత్యేకత ఏంటి, అఘోరాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అఘోరాల గురించి మనం ఒక వీడియోలో ఇంకో వీడియోలో చూద్దాం. ఇప్పటికిప్పుడైతే నాగా సాధువుల గురించి తెలుసుకుందాం. నాగా సాధువులు వీళ్ళు ఏంటంటే సాధారణంగా నాగా సాధువులు అవ్వాలంటే వాళ్ళకి ఆ యోగం ఉంటేనే అవుతారు తప్ప వేరే ఏమీ కాదు. ఇప్పుడు నేను ఎవరికి వాళ్ళు నేను నాగా సాధువుని అవుతామని వెళ్ళిపోతే అవ్వలేరు కూడా. ఎందుకంటే ఆ యోగం ఉన్నవాళ్ళు మాత్రమే, అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే ఆ గురువు ఉపదేశం తీసుకుని నాగా సాధువులు అవుతారని ఎత్తుతారు. అక్కడ ఉండే ఇప్పుడు కుంభమేళలో వచ్చే నాగా సాధువులంతా అలా అయిన వాళ్ళే. అంటే వాళ్ళందరికీ గురువే ఉంటాడు, ఇంకా వేరే ఎవరో ఉండరు, నా అనే వాళ్ళు ఎవరో ఉండరు వాళ్ళకి. ఎందుకంటే తల్లిదండ్రులకు పుట్టినా కానీ వాళ్ళు నాగసాధువుగా మారాలంటే తల్లిదండ్రుల పర్మిషన్స్, అంటే అతను చనిపోయినట్టుగా కర్మకాండలన్నీ చేంజ్ చేసుకుని గురుముఖత దీక్ష తీసుకుంటూ నాగసాధువు అవతారం ఎత్తుతూ ఉంటారు. ఇది నాగసాధువులకు సంబంధించిన అంశం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళు అసలు నాగసాధువులుగా అవతారం ఎలా ఎత్తుతారు, ఆ నాగస్థానాన్ని సాధించడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మరి వాళ్ళని సామాన్యుల నుంచి వేరుగా చూడాలంటే వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి, ఇలాంటి విషయాలని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు బలమైన నిబద్ధత లేకుండా నాగసాధువు కాలేరు. ఎందుకంటే దీక్ష చేయాలంటే చాలా కఠినమైన నియమావళి ఉంటుంది. నాగసాధువులు కూడా ఆ నియమావళిని వాళ్ళు పాటించాల్సిందే. ఆ కఠిన నియమావళిని పాటించిన తర్వాతే వాళ్ళు అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాతే మాత్రమే వాళ్ళు నాగసాధు పూర్తి స్థాయి నాగసాధువుగా మారతారని చెప్పాల్సి ఉంటుంది. అది కూడా చాలా కష్టంతో కూడిన ప్రక్రియ. కొంతమంది మధ్యలోనే వదిలేసుకోవచ్చు కూడా. నేను సాధన చేయలేనప్పుడు మధ్యలో సంప్రదించుకుంటే దానికి వాళ్ళని ఎట్లా మళ్ళీ పంపిస్తారు, మధ్యలో చూస్తారు గురువులు, చూసి ఇతను పనికిరాడు అనుకున్నప్పుడు పంపించేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నాగసాధువుల ఉపయోగం ఏంటంటే మన దేశ భద్రతని, మన హైందవ సంప్రదాయం సనాతన ధర్మాన్ని కాపాడటానికి కోసం వీళ్ళ వంతు పాత్రని వీళ్ళు పోషిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా వీళ్ళు మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ వచ్చారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఔరంగజేబు కొన్ని ఆలయాలను విధ్వంసం చేసినప్పుడు మరి వందలాది మంది ముస్లింలు మట్టుబెట్టిన ఘనత కూడా ఈ నాగా సాధువులకే దక్కుతుంది. ఎందుకంటే మన హిందూ ఆలయాలను కానీ లేదా కట్టడాలను కానీ కూల్చేసే టైం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమైపోయి వాళ్ళ మీద ముస్లిం మీద దండెత్తి వాళ్ళని మట్టుబెట్టిన సందర్భాలు మనకు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రయాగ కానీ లేదా వారణాసిలో కానీ ఈ కుంభమేళ జరిగిన టైంలో వీళ్ళందరూ కూడా నాగసాధు చాలా దిగంబరంగా ఒంటి మీద బూడిద ధరించుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ నాగసాధువులకి అఘోరాలకి కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హిమాలయ యోగులు కూడా నాగసాధువుల రూపంలో వచ్చి ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నాగసాధువులుగా మారాలంటే వాళ్ళకున్న నియమాలు ఏంటి, మరి ఎలా చేస్తే వీళ్ళు నాగసాధువులుగా మారుతారనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే బలమైన బ్రహ్మచర్యము, తపస్సు వీళ్ళకి తప్పనిసరిగా కావాల్సిందే. ఎందుకంటే బ్రహ్మచర్యం పాటించకుండా నాగసాధువుగా మారటం అనేది చాలా కష్టం. అంటే అరిషడ్ వర్గాలని జయించాల్సిందే. అతని లైంగిక కోరికలు ఉన్నా కానీ తన కామాన్ని జయించలేని వ్యక్తులు కానీ వీటికి అర్హత సాధించలేరు, నాగసాధువుగా మారలేరు కూడా. పైగా ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే వాళ్ళు గురువుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు వెళ్తానన్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి వాళ్ళను మాత్రమే నాగసాధువులుగా మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రాపంచిక కోరికలు మనిషికి ఉండకూడదు. అది అంటే ఇహపర సుఖాలని మనం కోరుకోకుండా కేవలం భగవంతుని చేరుకోవాలి, భగవంతుడి కోసమే మనం పనిచేయాలనే తపనతో ఉన్న వాళ్ళకి మాత్రమే నాగసాధువులుగా మారుతారు. ఆ అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అనుకున్నా కానీ వెళ్ళలేరు. ఆ వెళ్ళిన వాళ్ళు మాత్రం మధ్యలోనే కొంతమందిని పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఒక వ్యక్తిని నాగసాధువుగా మార్చాలంటే బ్రహ్మచర్యం పాటించగలడా లేదా అనే నియమాలను కూడా పరీక్ష చేస్తారు. అతనికి కామాన్ని నియంత్రించుకోగలడా లేదా అనే టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఆ గురువు అతనికి దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత అతనికి దీక్ష తీసుకోవడానికి ముందు కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులను కూడా వాళ్ళు చెప్తారు. అంటే బ్రహ్మచర్యంతో పాటు ఏమేం చేయాల్సి వస్తుంది ఏమిటి అనేది చెప్పిన తర్వాత మాత్రమే అతనికి దీక్ష ఇస్తారు. తర్వాత ఏంటంటే మన దేశం మీద, మన మాతృభూమి మీద ప్రేమ లేని వ్యక్తి నాగసాధువుగా పనికిరాడని తేల్చేస్తారు. అది దేశభక్తి కంపల్సరిగా ఉండాలి. మన హిందూ దేవాలయాల పరిరక్షణ అనేది ప్రధాన కర్తవ్యంగా నాగసాధువుకు ఉండాలనేది ఒక నియమం.
సాధారణంగా ఏంటంటే 16 నుంచి 18 సంవత్సరాల వయసు వ్యక్తుల్ని మాత్రమే, అంటే మనకి నూనోగు మీసాల నూతన యవ్వనం అంటాం కదా, ఆ టైంలో మరి బ్రహ్మచర్యం అనే కోరికల్ని, లైంగిక కోరికలు జయించడం అనేది చాలా కష్టంతో కూడిన ప్రక్రియ. అంటే పూర్వజన్మ సుకృతంలో ఉంటే తప్ప మనం వాటిని జయించి ముందుకు వెళ్ళలేం కూడా. అందుకనే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని మాత్రమే నాగసాధువులుగా మార్చడానికి వాళ్ళు నిబంధనలు పెట్టారు. తర్వాత ఏంటంటే అంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, అంటే కులాల వారీగా తీసుకుంటే శూద్రుడు కానీ, వీళ్ళు నాగసాధువుగా పనిచేయడానికి ఈ 4 కులాల నుంచి కూడా వీళ్ళ నుంచి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ సాధన చేసే టైంలో ఘోరమైన తపస్సు కూడా చేయాల్సి వస్తుంది. ఆ తపస్సుకి సిద్ధపడాలి, ఇంటికి చలిని తట్టుకోవాలి, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇమ్మడగలగాలి. అలాగే కటిక నేల మీద మాత్రం పడుకోవాలి, ఒక గుడ్డపరుచుకోవచ్చు, కానీ మంచం మీద కానీ బల్ల మీద కానీ పడుకోకూడదు. అలాగే మరి మన సుఖంగా ఉండడానికి ఏదైనా మన పరుపులు లాంటివి కూడా వాడకూడదు. ఇంతటి నియమాలు అయితే ఉంటాయి. అంటే కటిక నేల మీద చిన్న క్లాత్ పరుచుకుని పడుకోవచ్చు, కానీ అంత తప్ప వేరే సుఖమైన నిద్ర కూడా ఉండకూడదు అన్నమాట నాగసాధువుకి. ఇంత కష్టతరమైనది మరి చేయాలంటే కూడా చాలా కష్టమే. మనం ఏదో చూస్తున్నాం, బట్టలు కూడా ధరించకుండా విభూతి మాత్రమే ధరించి, విభూతి లేదా బూడిద అదే మనకి వస్త్రంగా అనుకోవాలి. ఆ బూడిదే మనకి వస్త్రంగా ధరించి వాళ్ళు ఈ కుంభమేళాలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ దైనందిన జీవితంలో కూడా అలాగే ఉంటారు. ఇందాక చెప్పాను, ఎందుకంటే దీక్ష తీసుకునే వ్యక్తికి ఆ కుటుంబం నుంచి అతను వేరుపడిపోవాలి. ఇప్పుడు ప్రతి మనిషికి తల్లి, తండ్రి, అన్న, చెల్లెళ్ళు, బంధుత్వాలన్నీ ఉంటాయి. వీటిని వదులుకున్న వాళ్ళు మాత్రమే అర్హత సాధిస్తారనే ఉద్దేశంతోనే అతను చనిపోయినట్టుగా శ్రాద్ధకర్మలను నిర్వహించేసిన తర్వాత ఆ గురువుకి అప్పచెప్తారు. ఆ తర్వాత మాత్రమే గురువు అతనికి దీక్ష ఇస్తాడు. ఆ దీక్ష ప్రకారం అతను కంటిన్యూ అవ్వాలి. అలాగే తల మీద కానీ వెంట్రుకలు తీసేయాలి, సిక మాత్రం ఉంచుకోరు. జట ఉంటుంది కానీ జట ఉంటుంది కానీ సిక అనేది ఉండదు. అలాగే అన్ని వెంట్రుకలు కూడా తీసేయాలి. అలా బాడీని అలా పెట్టుకుంటారు వాళ్ళు. అలా ఆ నియమాలతోనే ముందుకెళ్తారు. అలాగే ఇక భోజనం విషయంకి వచ్చేసరికి రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలనే నిబంధన వీళ్ళకు ఉంది. అలాగే సాత్విక ఆహారం మాత్రం తినాలి. అలాగే 7 ఇళ్లల్లో మాత్రమే మనం యాచన చేసుకుంటూ భిక్ష అడుక్కుని 7 ఇళ్లల్లో మాత్రం ఆ వచ్చిన దాన్ని ఏదైనా తినవచ్చు. వాళ్ళు భిక్ష ఏది వేసినా కానీ తినాలి. అది అంటే దాత ఏమి ఇచ్చినా దాన్ని సంతోషంగా మనం స్వీకరించాలి, ఆ నియమం ఉంది. అలాగే తనకు ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువు అంటే గురువు మీదే పూర్తిగా గురి ఉండాలి. ఎందుకంటే ఆ గురువు మీద అపనమ్మకం ఉండకూడదు. గురువు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే అతన్ని గైడ్ చేసే మాత్రం కేవలం గురువు మాత్రమే గైడ్ చేస్తాడు, వేరే ఎవరు గైడ్ చేయరు. గురువు ఒక దీక్ష ఇస్తాడు, ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి. అలాగే ఉద్రేకపూరిత కోపతాపాలను నియంత్రించుకోగలగాలి. ఉద్రేకం ఉండకూడదు. కోపతాపాలను నియంత్రించుకోలేని వ్యక్తి అంటే అరిషడ్ వర్గాలను జయించాలని ముందే చెప్పాను కాబట్టి అరిషడ్ వర్గాల్లో ఈ కోపం కూడా ఉంటుంది కాబట్టి అలా పడుతుంది. ఒక వ్యక్తి నాగసాధువుగా పూర్తిగా మారడానికి ఎంత టైం పడుతుందనే ఒక సందేహం కూడా మీకు ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి పూర్తిగా నాగసాధువుగా మారాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని చెప్తూ ఉంటారు. ఆ 10 ఏళ్ళు అంటే మనం 16వ ఏట చేరితే దాదాపు 26వ ఏట కానీ మనం పూర్తిగా నాగసాధువుగా మారలేము. అంటే దాదాపు ఒక 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వాళ్ళు పూర్తి స్థాయిలో నాగసాధువుగా మారతారని చెప్పొచ్చు. ఇక నాగసాధువుగా మారాలనుకున్న వ్యక్తి మీద ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థ మనం ఏంటంటే ఇక్కడ అఖాడా అని చెప్పి పేర్కొంటూ ఉంటారు. అఖాడా వాళ్ళు అతను గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని తట్టుకోగలడా, పాటించగలడా అనే విషయాన్ని మీద దృష్టి పెడతారు. దీన్ని తెలియడానికి 6 నెలల నుంచి దాదాపు 12 ఏళ్ళు అతని మీద నిఘా పెట్టి అతను నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే అతనికి నాగసాధువుగా యాక్సెప్ట్ చేయడానికి అతనికి అవసరమైన మంత్రదీక్ష ఇవ్వడానికి కానీ అప్పుడు కానీ ఇవ్వరు. అప్పుడు దాకా వాళ్ళ పరిశీలనలో అఖాడా పరిశీలనలోనే అతను ఆ వ్యక్తి ఉంటాడని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే అతను అనంతర శిక్షణ ఇస్తారన్నమాట. అంటే మనం 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో చేరాలంటే ఏంటి, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో చేరాలంటే ఏంటి అన్నట్టుగా ఇక్కడ కూడా నాగసాధువుగా మారడానికి కూడా దశల వారీగా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పటం. అంటే బ్రహ్మ పరీక్ష దీక్షలో దాదాపు పాస్ అయిపోతే అతను దాదాపు నాగసాధువుగా మారినట్లే. ఆ నాగసాధువుల్లో కూడా హోదాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక నాగసాధువుకి 5 గురువులు కూడా ఉండొచ్చు. అది ఆ స్థాయిలు కూడా ఒక నాగసాధువుల్లో కూడా ఆ స్థాయిలు ఉంటాయి. అలాగే వేషధారణ విషయానికి వచ్చేసరికి బూడిద పూసుకుంటారని చెప్పాము. అలాగే కుంకుమ ధరిస్తారు, రుద్రాక్షలు ధరిస్తారు, ఇతర ఆధ్యాత్మికమైన వస్తువులను ధరించుకోవచ్చు. అంతే తప్ప ఆడపరమైన దుస్తులు ధరించుకోవడం కానీ, అంటే జనానికి భిన్నంగా సామాన్య జనావళి
మనుగడకి భిన్నంగా వీళ్ళ నడత అన్నీ ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు నాగ సాధువుకు సంబంధించిన ఇంకొక ప్రక్రియ ఏంటంటే, ప్రాథమిక దశలో ఏం చేస్తారంటే 24 గంటల పాటు ఆహారం లేకుండా ఉపవాస దీక్ష చేయాలి. ఆ తర్వాత అతని భుజం మీద ఒక దండను ఉంచి నీటి కొండలు పట్టుకునేలా చేతులు తయారు చేస్తారన్నమాట. తర్వాత అతనికి అవయవాలను కూడా పనికిరాని విధంగా అంటే నిర్వీర్యం చేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. వాటిని కూడా సాధకుడు తట్టుకోవాలని చెబుతున్నారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాము, నాకు అవసరమా అని కూడా సాధకుడు అనుకుంటాడు. ఆ దశల్లో అతను ప్రాథమిక దశలోనే అతను బయటికి పంపించేయచ్చు కూడా, పనికిరాడు అని చెప్పొచ్చు. అంటే ఇంత దీక్షలు నాకు అవసరమా అనుకున్న వాళ్ళు అసలు ఆ స్థాయి దాకా వెళ్ళరు కూడా. ఎందుకంటే దీనివల్ల నాకు ఏంటి ప్రయోజనం అనేది ప్రతి మనిషి ఆలోచిస్తాడు. కానీ భగవంతుని చేరుకోవటానికి ఒక మార్గంగా దీన్ని చెప్తారు. ఎందుకంటే భగవంతుని చేరుకోవాలంటే ముందు భగవంతుని కాపాడాలి, భగవంతుని ఉనికిని మనం కాపాడగలగాలి. ఆ ఉనికిని కాపాడటమే నాగ సాధువులు చేసే ప్రక్రియ అని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఈ నాగ సాధువులందరూ కూడా పవిత్ర స్నానాలు ఆచరిస్తూ మరి కుంభమేళాలో ప్రతిసారి కుంభమేళ వచ్చినప్పుడు కానీ నాగ సాధువులు అనే వాళ్ళు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అసలు నాగ సాధువులు అంత వేలల్లో వచ్చేసి సడన్గా మాయమైపోతూ ఉంటారు. ఏమైపోతారో కూడా అర్థం కాదు. వాళ్ళకి కొన్ని దివ్యశక్తులు కూడా ఉంటాయని చెప్తారు నాగ సాధువులకి. ఎందుకంటే అష్టసిద్ధులు కానీ ఇలాంటివన్నీ కూడా సాధకులకి ఎవరికైనా అష్టసిద్ధులు రావడం కానీ వాటిని ఉపయోగించుకోకూడదు వచ్చినా కానీ. అందువల్ల కొంతమంది మరి నిజంగా కాంతి రూపాలకు మారిపోతారని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పరమహంస యోగానంద రాసిన ఒక యోగ ఆత్మకథలో ఈ నాగ సాధువుల గురించి ప్రస్తావన ఉంది కాబట్టి అక్కడ కాంతి రూపాలకు మారిపోతూ ఉంటారని, సూక్ష్మ రూపాల్లోకి వచ్చేస్తూ ఉంటారని, చిన్నపిల్లలుగా యోగులు వస్తూ ఉంటారని ఇలా చెప్తూ ఉంటారు. అలాగే నాగ సాధువులు స్త్రీలు కూడా ఉంటారా అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. స్త్రీలు కూడా నాగ సాధువులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి స్త్రీలను కూడా నాగ సాధువులుగా దీక్ష ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అలాగే చాలామంది నాగ సాధువులు స్త్రీలు కూడా ఉన్నారు. ఎందుకంటే అఖాడాలో నమోదు చేయించుకోవాలి. మనకి నాగ సాధువుగా మారాలంటే స్త్రీ అయినా పురుషుడైనా అఖాడాలో వాళ్ళ పేరు నమోదు చేయించుకుంటే వాళ్ళకు ఉన్న అర్హతను బట్టి వాళ్ళకి దీక్షిస్తారు. ఎవరైనా కానీ బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించి తీరాలి. అంటే శివుడితో అనుసంధానం కావటమే, జీవుడికి దేవుడికి ఉన్న బంధాన్ని ఇక్కడ ఈ దీక్షలో లభిస్తుంది. కాకపోతే మహిళల్లో ఏంటంటే నాగసాధ్వి అంటారు. ఆ నాగసాధ్వి ఏంటంటే తన శరీరాన్ని పసుపు కొడుతూ చుట్టుకోవచ్చు. మగవాళ్ళకి అలా ఉండదు, కానీ స్త్రీ వరకు మాత్రం ఆ ఫెసిలిటీ వాళ్ళు ప్రసాదించారని చెప్పాలి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఆ తరహాలోనే తన శరీరాన్ని కప్పుకొని స్నానం చేయటం కానీ, కుంభస్నాన సమయంలో కూడా నాగసాధ్వి తన వస్త్రాన్ని తీసివేయడం అనేది అనుమతించరు. మన మహాకుంభమేళలో ఆ నాగసాధ్వీలు వస్త్రాలను తీయకుండానే స్నానం చేసుకోవచ్చు. వాళ్ళకి మాత్రం ఆ అనుమతి ఉంది. అది చెప్పాను కదా, రుద్రాక్షలు, బూడిద రుద్రాక్షలు. శివుడికి ఎలాంటి అలంకారాలు ఉంటాయో దాదాపు ఆ తరహాలోనే వీళ్ళ నాగసాధువుల అలంకారాలు ఉంటాయి. మరి నాగసాధువులకు సంబంధించి కొంతమంది వీళ్ళని మహాకుంభమేళాలో వీళ్ళని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఆశీర్వచనాలు తీసుకుందామని, వీళ్ళని దర్శన భాగ్యం కలిగించుకుందామని. ఎందుకంటే వాళ్ళని దర్శించుకున్న పరమశివుడిని దర్శించుకున్నట్టుగానే భావిస్తూ ఉంటారు చాలామంది. ఇది నాగా సాధువులకు సంబంధించినంత వరకు మనకు తెలిసిన సమాచారం అండి. మరో వీడియోలో మీకు అఘోరాల గురించి, అసలు అఘోరా దీక్ష గురించి కూడా నేను చెప్తాను. నమస్కారం.